హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. యూట్యూబ్ అప్లోడ్ అయింది. మామూలుగా యేసుప్రభువు వారు ఏమన్నారంటే, స్టార్టింగ్ లో చాలా మంది ఉంటారు, ఎండింగ్ లో ఎవరు ఉంటారు అన్నారు. కానీ ఈరోజు దేవుడి దీవెన ఏంటంటే ఎండింగ్ వరకు మీరు ఉన్నారు. ఇంకొక కిలో ఒకటి ఉంది ఈ పక్కన దారిలో నెమ్మది మొత్తం జీపులు కార్లు తీసుకెళ్ళండి ఇబ్బంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే అక్కడికి వెళ్ళి చివరి ప్రార్థన చేసుకొని మందిరం దగ్గరకు వచ్చేసి ముగింపు ప్రార్థన చేసుకొని 2025 క్యాలెండర్స్ ముగించుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు వ్యాపారం చేసుకోవడానికి ఊరు వాడేంటారు. యేసు ప్రభు కూడా ఆయన అడిగారు, ప్రభుత్వం ఎక్కడ ఉంటామంటే ఒక్క చోట కాదు. పగలేమో తెల్లవారుజాము ఎక్కడ ఉంటాడు, ఒలివ కొండ మీద ఉంటాడు. దేవుని మందిరంలో ఉంటాడు. రాత్రి ఎక్కడ ఉంటాడంటే ఒలివ కొండ మీద ఉంటాడు. మరి మధ్యాహ్నం ఎక్కడ ఉంటాడంటే సమరయ, గలిలయ, యూదయ ప్రాంతాలు అంటే సంచరిస్తూ ఉంటాడు. మీలాగా ఆయన కూడా చెప్పండి యాత్రికుడు. హల్లెలూయా. అంటే యాత్రికుడికి తెలుసు, యాత్రికుడు బాధ పాపం కొన్నిసార్లు ప్రయాణం చేస్తూ పెట్రోల్ పంప్ దగ్గర ఆ ఊళ్ళు ఈ ఊళ్ళో ఉంటారు. మిమ్మల్ని దేవుడు కాపాడకపోతే మీరు సురక్షితంగా ఇంటికి ఒక గత సంవత్సరం మీరు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. బొబ్బిలి ప్రాంతంలో మీరు కారాగిపోయాడు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టాలని చూశారు. దేవుడు వారిని విడిపించి నడిపించాడు. రానున్న సంవత్సరంలో వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని దూతల కాపుదల, దేవుని వాక్యపు భద్రత, దేవుని ఆశీర్వాదం మీ కుటుంబం మీద ఉన్నట్లుగా, వారి పిల్లల మీద ఉన్నట్లుగా ప్రార్థన చేద్దామని. స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన దేవాలయాల తండ్రి, పరిశుద్ధుడా, నిర్రాజన్న జయమ్మకు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. పిల్లల ముగ్గురిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని మీ దీవెనతో నింపండి. నిజంగా దూర దూర ప్రాంతాలు తిరుగుతూ వ్యాపారం చేసుకుంటూ ఉండగా నీ దీవెన ఆశీర్వాదం బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రతి దినము మీరు తోడుగా మీరు నడిపించండి. పిల్లల చదువులు, భవిష్యత్తు చక్కగా కట్టబడుటకు సహాయం చేయండి. స్వరూపం కూడా దీవించండి. ఆ బిడ్డ చక్కగా చదువుకొని ప్రయోజకులకు సహాయం చేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ తొలగించండి నాయన. వాళ్ళ రక్త సంబంధికుల కొరకు ప్రార్థిస్తున్న జ్ఞాపకం చేసుకోండి. జయమ